ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టెక్సాస్ వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. జల ప్రళయానికి 109 మంది బలయ్యారు. మృతుల్లో 27 మంది చిన్నారులు ఉన్నారంటే ఎంతటి విషాదమో అర్థమవుతుంది. 160 మంది ఆచూకీ గల్లంతైంది. ఇంకా వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. సహాయక చర్యలు ఒకవైపు కొనసాగుతున్నాయి. కేర్ కౌంటీలో విపత్తుగా ప్రకటించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. టెక్సాస్ వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. గత వారం రోజులుగా సంభవించిన జల ప్రళయానికి టెక్సాస్ ప్రాంత ప్రజలు విలువలాడిపోయారు. గత కొన్ని దశాబ్దాల్లో అమెరికాలో చోటు చేసుకున్న తీవ్రమైన ప్రకృతి విపత్తుల్లో ఇది ఒకటని ప్రభుత్వం పేర్కొంది. ట్రావిస్, బార్నెట్, టామ్ జేన్, విలియమ్సన్ కౌంటీలను కూడా వరదలు విపరీతంగా ముంచెత్తాయి. ప్రస్తుతం వరదలు తగ్గుముఖం పట్టగా అక్కడ రెస్క్యూ కొనసాగుతోంది. పదుల సంఖ్యలో మృతదేహాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 109 మందిని వరద ప్రవాహం బలి తీసుకుంది. ఇంకా 160 మంది ఏమయ్యారో కూడా అంతుపట్టడం లేదు. అత్యంత బాధాకరమైన ఘటన ఏంటంటే జల ప్రవాహానికి 27 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గ్వాడాలూపే నది తీరంలోని హంట్ ప్రాంతంలో ఉన్న క్యాంప్ మిస్టిక్లో సమ్మర్ క్యాంపులో ఉన్న చిన్నారులు చనిపోయారు. కౌన్సిలర్లు కూడా చనిపోయారు. క్యాంపుకు చెందిన మరో 5 చిన్నారులు, ఒక కౌన్సిలర్ ఆచూకీ ఇంకా లభించలేదు. పలు రెస్క్యూ బృందాలు అక్కడ చిక్కుకున్న వాళ్ళని ప్రాణాలతో కాపాడాయి. వరదలు సంభవించినప్పుడు క్యాంపులో సుమారు 750 మంది చిన్నారులు ఉన్నారు. వరద ప్రవాహానికి సంబంధించిన విజువల్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఎంత ఉధృతంగా అక్కడ గ్వాడాలూపే నది ప్రవహిస్తుందో మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అక్కడ హెలికాప్టర్ సాయంతో ఇళ్ల పైకప్పుల్లో ఉన్న వాళ్ళని, అలాగే చెట్ల మీద దాక్కుని ఉన్న వాళ్ళని ఏ విధంగా రెస్క్యూ టీమ్స్ వాళ్ళు తాడు సాయంతో కాపాడుతున్నారు చాలా స్పష్టంగా మనం విజువల్స్లో చూస్తున్నాం. హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు అక్కడ చేస్తూ ఉన్నారు. సహాయక బృందాలు అనేవి అక్కడ తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏ విధంగా పై నుంచి వస్తున్నటువంటి వరద అక్కడ ఉన్నటువంటి ఏదైతే చెట్లు ఉంటాయో, రాళ్ళు ఉంటాయో, బురద ఉంటుందో అవి మొత్తం కూడా ఎంత వేగంగా కొట్టుకొస్తున్నాయో విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. టెక్సాస్ వరదలు ఒక మారణకాండ సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. 107 మంది ఇప్పటి వరకు చనిపోయారంటే ఇంకా 160 మంది వరదల్లో కొట్టుకుపోయి వాళ్ళ ఆచూకీ తెలియట్లేదంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. గత వారంలో కురిసిన కుండపోత వర్షాలకు గ్వాడాలూపే నది ఉగ్రరూపం దాల్చుతూనే టెక్సాస్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. 2-3 రోజులు నీటిలో నగరాలు తేలియాడిన పరిస్థితుంది. కొన్ని ఇళ్ళు కళ్ళ ముందే కొట్టుకుపోయాయి. ఆ ఇళ్లలో జనం ఉన్నారు. వాళ్ళు ఇంకా ప్రాణాలు అరచితలు పెట్టుకుని హెల్ప్ మీ అంటూ అరుస్తూ ఉన్నారు. సహాయక బృందాలు అక్కడికి వెళ్ళి వాళ్ళని రక్షించే లోపే, ఆ సమాచారం వాళ్ళకి తెలుసుకునే లోపే వరదల్లో కొట్టుకుపోయారు. నిద్రలోనే వాహనాలతో పాటు కొట్టుకుపోయినటువంటి కొంతమంది ఉన్నారు. కొందరు చెట్లను పట్టుకొని తమ ప్రాణాలను రక్షించుకున్నారు. గవర్నర్ అభ్యర్థన మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేర్ కౌంటీని జాతీయ విపత్తుగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సెలవుల సమయంలో ఈ విధంగా జరగటం, చిన్నారులు అందులో ప్రాణాలు కోల్పోవటం అత్యంత బాధాకరమైన విషయమని ఆయన చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. అమెరికాలోని టెక్సాస్ వరద బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇప్పటికే అక్కడ వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పడుతున్నాయి, వరద కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. ఇప్పుడు రెస్క్యూ చేస్తున్నటువంటి సిబ్బందికి, ఇప్పుడు అక్కడ సహాయక కార్యక్రమాలు చేస్తున్నటువంటి రెస్క్యూ సిబ్బందికి మృతదేహాలు కనిపిస్తున్నాయి. పదుల సంఖ్యలో వరదల్లో చిక్కుకొని చనిపోయి ఇప్పుడు నీటి మీద తేలియాడుతున్నటువంటి ఒక పక్క అక్కడ ఆ వరదకి ఇటుపక్కన చెట్ల సందుల్లో, ముళ్ళ కంపల్లో కొన్ని మృతదేహాలు కనిపిస్తున్నాయంటే ఎలాంటి భయానకమైనటువంటి విషాదాన్ని ఈ వరద మిగిల్చిందనేది అర్థమవుతోంది. టెక్సాస్ వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయనటానికి ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలే నిదర్శనంగా కనిపిస్తోంది. గత 2 రోజులుగా సంభవించిన జల ప్రళయానికి టెక్సాస్ ప్రాంత ప్రజలు విలవిల్లాడిపోయారు. గత కొన్ని దశాబ్దాల్లో అమెరికాలో చోటు చేసుకున్న తీవ్రమైన ప్రకృతి విపత్తుల్లో ఇది ఒకటని ప్రభుత్వం చెప్పిందంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. వరద తర్వాత అక్కడ ఏ విధంగా చెట్లన్నీ కూడా కొట్టుకుపోయినాయి, ఇళ్ళన్నీ కూడా మునిగిపోయినాయి. పెద్ద పెద్ద బోట్లు వేసుకుని ఇంకా వెతుకుతూ ఉన్నారు. ఏ చెట్ల మాట అయినా మృతదేహాలు కనిపిస్తాయా? ఏ చెట్ల మాట అయినా, ఏ చెట్టు మీదకైనా ఎవరైనా తమ ప్రాణాలు రక్షించుకున్నటువంటి పరిస్థితి ఉందా? ఇవన్నీ కూడా సహాయక బృందాలు చాలా వేగంగా అక్కడ కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వరదలో ఒక ఇల్లు ఏ విధంగా కొట్టుకుపోతుందో మీరు విజువల్స్లో చూడండి. పూర్తిగా ఎంత దూరం నుంచి ఆ ఇల్లు కొట్టుకొస్తుంది. ఇక్కడ పూర్తిగా చెట్లు, రోడ్డు అడ్డం ఉంది. ఆ ఇల్లు అట్లాగే కొట్టుకోవచ్చు, ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది.
చాలామంది ప్రజలు ఆ ఇళ్లలో ఉండి కొట్టుకుపోయారు. 107 మంది ఈ వరదల్లో చనిపోయారంటే ఎంతటి భయానక విషాదాన్ని ఈ వరదలు నిలిచాయన్నది కూడా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ ట్రంప్ మాట్లాడారు, దీన్ని ఒక విపత్తుగా, ఒక పెను విపత్తుగా ప్రకటిస్తున్నామని చెప్పారు. అక్కడ సహాయక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సిబ్బందికి కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు రెస్క్యూ చేస్తున్న కొద్దీ వరదల్లో పదుల సంఖ్యలో మృతదేహాలు కనిపిస్తుంటే వాళ్ళకి కన్నీళ్ళు ఆగట్లేదు. కొంతమంది ఇంట్లో ఉన్నవాళ్ళు ఇల్లు అట్లాగే కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే వాహనాల్లో నిద్రిస్తున్న వాళ్ళు ఆ వరదల్లో వాహనాలతో పాటే ఆ నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితుంది. అలాగే సమ్మర్ క్యాంపులో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు 750 మంది వరకు సమ్మర్ క్యాంప్లో ఉంటే అందులో పిల్లలు పెద్దలు దాదాపు చాలా వరకు కొట్టుకుపోయారు. 27 మంది బాలికలు ఆన్ ది స్పాట్ వరదల్లో కొట్టుకొని చనిపోయారంటే ఎంతటి పెను విషాదం ఈ ఘటన మిగిల్చిందనేది కూడా అర్థమవుతుంది. గత కొన్ని నెలలుగా ఇలాంటి ఏదైతే కొన్ని నెలల పాటు వర్షం కురుస్తుందో అది కొన్ని గంటల్లో కురిస్తే ఏ విధంగా పరిస్థితి ఉంటుందో కూడా ఈ వరదలు చూపించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి గ్వాడాలుపే నది, ఆ నది తీవ్రంగా ఉగ్ర రూపం దాల్చి ఒక భయానక పరిస్థితులు క్రియేట్ చేసిందని చెప్పాలి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, పైనుంచి వరద ఎంత వేగంగా కొట్టుకొస్తుందో చూడండి. ఇక్కడ వాళ్ళ ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు మీద అప్పటి వరకు ఎలాంటి వరద లేదు, అప్పుడప్పుడే ఎగువ నుంచి ఆ వరద ఇప్పుడే వస్తుంది. ఎంత భయానకంగా, ఎంత ఉధృతంగా, ఎంత ఉత్తేజంగా అది వస్తుందో చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. అటు పక్కన వెహికల్స్ అలాగే ఆపేశారు, నిలిపివేశారు. ఇటు పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడే అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ చేస్తున్నటువంటి సిబ్బంది ఆపేసిన పరిస్థితుంది. అది చూసారా, ఆ రోడ్డు మొత్తం ఏ విధంగా జల దిగ్బంధం అయిపోతుందో. ఎగువన వస్తున్నటువంటి ఆ వరద కొన్ని క్షణాల్లోనే ఏ విధంగా ముంచేసిందో చూడండి. ఏం కాదులని ఎవరైనా ముందుకు వెళితే ఆ వరదలో కొట్టుకుపోయేవాళ్ళు. రెస్క్యూ సిబ్బంది దీన్ని అంచనా వేశారు. ఎగువన వస్తున్నటువంటి ఆ వరదని అంచనా వేసి ఎక్కడికక్కడ నిలిపివేసిన పరిస్థితుంది. ఒక నదిని తలపిస్తోంది. ఆ వాగు వంక విపరీతంగా ఆ వరద ఫ్లోటింగ్కి పెద్ద ఎత్తున అక్కడ ఒక అతిపెద్ద వరదగా మనం చూడొచ్చు, చాలా స్పష్టంగా చూడొచ్చు. అందులో కాలు పెడితే చాలు కొన్ని కిలోమీటర్ల వరకు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఆ వరద నీటిలోని చిక్కుకుని చనిపోయే ప్రమాదం ఉంది. సో రెస్క్యూ సిబ్బంది ఇలాంటి అలర్ట్స్ చాలా వరకు కొండ ప్రాంతాల్లో చేసినటువంటి పరిస్థితి ఉంది. టెక్సాస్లో వరదలు ఎంతటి బీభత్సకాండ సృష్టించాయో ఆ విజువల్స్ చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ట్రావిస్ కావచ్చు, బర్నెట్, టామ్జిన్, విలియమ్సన్ కౌంటీలను కూడా వరదలు తీవ్రంగా ముంచెత్తిన పరిస్థితి ఉంది. వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఇప్పుడు రెస్క్యూ చేస్తుంటే మృతదేహాలు కనిపిస్తూ ఉన్నాయి. 109 మంది వరకు ఈ వరద ప్రవాహం బలి తీసుకుంది. 160 మంది అసలు ఏమయ్యారో కూడా అంతుపట్టడం లేదు. ఆ 160 మంది కోసం గాలింపు విపరీతంగా కొనసాగుతుంది. రెస్క్యూ బృందాలు 10 బృందాలు ఏర్పడి మొత్తం ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో వెతుకుతున్నారు. బోట్లు వేసుకుని ఎదుగుతున్నారు. ఇంకా చెట్ల మధ్యన, చెట్ల చాటున, ఇక చెట్ల పైకెక్కి ఎవరైనా ప్రాణాలు రక్షించుకున్నారా, ఒకవేళ చనిపోతే కనుక వరదలో వాళ్ళ మృతదేహాలు ఎక్కడున్నాయి, ఇంకా 100కు పైగా మృతదేహాలు కనిపించలేదు అంటే ఒక జల ప్రళయం సృష్టించిందని చెప్పాలి. టెక్సాస్లో, అమెరికాలో ఆ రాష్ట్రంలో కురిసినటువంటి భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహించి జనావాసాలని ముంచెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా వర్షం తగ్గుముఖం పడుతుంది, వరద తగ్గుముఖం పడుతుంది. ఇప్పుడు రెస్క్యూ చేస్తున్నటువంటి, ఎందుకంటే గతంలో బాగా వరద ఉన్నప్పుడు రెస్క్యూ చేయడానికి కూడా సిబ్బంది కొంత భయపడ్డారు. అంత భయంకరమైనటువంటి ఫ్లో కనిపించింది. అందులో దిగి బోట్లు వేసుకుని రెస్క్యూ చేయాలన్నా ఆ బోట్లు తిరగబడే అవకాశం ఉంది. ఆ వేగానికి, ఆ ఫ్లోటింగ్కి ఇప్పుడు కొద్దిగా సానుకూల పరిస్థితుంది రెస్క్యూ చేయడానికి. ఇప్పుడు రెస్క్యూ చేస్తుంటే చాలా మృతదేహాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ రెస్క్యూ చేస్తున్నటువంటి సిబ్బంది కూడా చాలా ఆవేదనతో కన్నీటి పర్యంతమవుతూ ఉన్నారు. ఒకవైపు తమ పిల్లలు కనిపించక సమ్మర్ క్యాంపులో కొట్టుకుపోయినటువంటి ఆ బాలికల మృతదేహాలు కొన్ని దొరికినాయి, ఇంకొన్ని దొరకాల్సినటువంటి అవసరం ఉంది. తమ పిల్లల కోసం వాళ్ళు పడిగాపులు పడుతున్నారు. కనీసం మృతదేహం అయినా దొరికితే చాలు అని చెప్పి వాళ్ళు గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే అక్కడ ఉన్నటువంటి గవర్నర్ కూడా డొనాల్డ్ ట్రంప్కి ఒక రిక్వెస్ట్ చేశారు. ఇది ఒక పెను విపత్తుగా మీరు ప్రకటించండి, ఇక్కడ సాయం చేయాల్సినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ పునరుద్ధరణ కార్యక్రమాలు చేయాల్సినటువంటి చాలా ఉన్నాయి, రోడ్లన్నీ కొట్టుకుపోయి, ఇళ్ళు కొట్టుకుపోయాయి, ఆస్తి ప్రాణ నష్టం బీభత్సంగా జరిగింది, దీన్ని ఒక పెను విపత్తుగా ప్రకటించి సాయం చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ట్రంప్ వరద ప్రభావిత ప్రాంతాల్లో 1-2 రోజుల్లో పర్యటిస్తారు. అక్కడ పరిస్థితిని పూర్తిగా సమీక్షించి బాధిత కుటుంబాలను 100% ఆదుకుంటామని కూడా అక్కడ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినటువంటి పరిస్థితి. చాలా బాధాకరం. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా టెక్సాస్ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి వర్షపాతం, ఇంతటి పెను బీభత్సం సృష్టించే వరద కనిపించలేదు. ఈ వరదతో మొత్తం అక్కడ ఉన్నటువంటి ముసలి వాళ్ళు కూడా
నేను నా చిన్నప్పటి నుంచే చూస్తూ ఉన్నాను. ఇక్కడ ఇలాంటి విపత్కర పరిస్థితులు ఇంతకుముందు ఎప్పుడూ నేను చూడలేదు. ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను. అంత పెద్ద వరద వచ్చింది. గ్వాడాలుపే నది ఇంత బీభత్సంగా వరద పొంగి ప్రవహించి జనాల ప్రాణాలు తీస్తుందని చెప్పి అస్సలు మేము ఊహించలేదు. ఒక జల ప్రళయం నా కళ్ళతో నేను చూశాను. ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి, కార్లు కొట్టుకుపోతున్నాయి. చాలామంది అక్కడ ఎత్తైనటువంటి ఆ చెట్ల మీద ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో మనం చూడొచ్చు. విజువల్స్లో చూస్తున్నారు ఎగువ నుంచి ఏ విధంగా వరద కొట్టుకుంటూ వస్తుందో. ఆ అడవిలో ఉన్నటువంటి కొండ ప్రాంతంలో ఉన్నటువంటి అన్నీ కూడా కొట్టుకొస్తున్నాయి. అక్కడ ఏ వస్తువులు ఉంటే అవి బురద కావచ్చు, రాళ్ళు కావచ్చు, మట్టి కావచ్చు, చెట్ల కొమ్మలు కావచ్చు, అవన్నీ కూడా విపరీతంగా కొట్టుకొని వస్తున్నాయి. రెస్క్యూ చేయడానికి రెస్క్యూ సిబ్బంది కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హెలికాప్టర్ల సాయంతో ఇళ్ల పైభాగాన తలదాచుకున్న వాళ్ళు, చెట్ల కొమ్మల మీద అంచున తలదాచుకున్న వాళ్ళు హెల్ప్ మీ అని అరవటంతో హెలికాప్టర్లో వెళ్ళేవాళ్ళు వాళ్ళు రెస్క్యూ చేయడం కోసమే హెలికాప్టర్లో తిరుగుతూ ఉంటారు. ఎక్కడేమన్నా ఇళ్ల పైభాగాన ఎవరన్నా ఇంకా వెయిట్ చేస్తున్నారా, హెల్ప్ కోసం చూస్తున్నారు. ఒక మహిళ కనిపించింది. ఆ మహిళని వాళ్ళు ఏ విధంగా రెస్క్యూ చేస్తూ ఉన్నారు స్క్రీన్ మీద చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తోంది.